హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే బ్రెడ్ ఆమ్లెట్. ఇది చాలా బాగుంటుంది, బ్రేక్ఫాస్ట్కి కూడా బాగా సూట్ అవుతుంది. పిల్లలు ఇష్టంగా తింటారండి ఈ బ్రెడ్ ఆమ్లెట్ని. కాకపోతే దాన్ని చిన్న చిన్న చేంజెస్ చేసి డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి నేను ఇక్కడ ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే బ్రెడ్, ఇది బటర్ తీసుకున్నాను, సాల్టెడ్ బటర్, నెక్స్ట్ ఎగ్స్, కొద్దిగా శనగపిండి. ఇప్పుడు ముందుగా ఫస్ట్ బ్రెడ్ని లైట్గా ఫ్రై చేసుకుందాం. బటర్ వేసుకొని, కొద్దిగా బటర్ వేసుకొని మనం బ్రెడ్ని మొత్తం టోస్ట్ చేసుకుందాం. లైట్గా బ్రెడ్ ఫ్రై చేస్తే బాగుంటుందండి, టేస్ట్ కూడా. కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది, మరి రెడ్ కలర్ రావాల్సిన పని ఏం లేదు. సో రెండు వైపులా ఇలా కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. డైరెక్ట్ ఇది ఆమ్లెట్లో వేస్తే మనకు పచ్చి పచ్చిగా అనిపిస్తుంది కదా, సో అందుకే ఇలా నేను ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై చేసి తింటే కొంచెం స్వీట్నెస్ అనేది వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. బ్రెడ్ ఫ్రై అయిపోయిందండి, ఇప్పుడు దీన్ని తీసేద్దాం. పక్కన పెడదాం కొద్దిగా చల్లగా అయ్యేంత వరకు. ఎగ్ ఆమ్లెట్ కోసం మనం మిక్స్ చేసుకుందాం. ఇందులో కొద్దిగా మిరియాల పౌడర్ వేస్తున్నానండి, పెప్పర్. దీనిలోనే టేస్ట్కి తగ్గట్టుగా కారం, నెక్స్ట్ సాల్ట్. మీరు ఇందులో కావాలంటే ఆనియన్, పచ్చిమిర్చి అవి కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదండి ఎందుకంటే పిల్లలు సరిగా తినరు అలా చేస్తే. సో అందుకే ఓన్లీ ఇవి వేస్తున్నాను. కొద్దిగా మసాలా, ఒక పించ్. మనం శనగపిండి తీసుకున్నాం కదా, అది కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి, మరీ ఎక్కువగా వేయద్దండి. సరే ఇవన్నీ కలిపేసుకొని ఇందులో కావాలంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ పిండిలో, ఇవన్నీ మిక్స్ అయ్యే విధంగా. ఇలానే డైరెక్ట్ ఎగ్ వేసేస్తే మనకు ఉండలుగా ఉండిపోతుంది కారం ఇంకా పిండి. సో అది కలుపుకోవడానికి సరిపడా వాటర్, ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా వాటర్ వేసుకొని మంచిగా మనం వేసిన కారం, ఉప్పు అవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఎగ్ వేయాలి. మీరు ఎన్ని ఎగ్స్ వేసుకోవాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు పిండి, కారం ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా మంచిగా బీట్ చేస్తూ కలుపుకోవాలి. కొంచెం ఎక్కువసేపే బీట్ చేసుకోవాలండి, అలా అయితేనే మనకంతా కలిసిపోతుంది. ఇలా శనగపిండి వేయడం వలన మనకు ఆమ్లెట్ అనేది కూడా స్పాంజీగా, ప్లఫీగా బాగా వస్తుంది. మరీ ఎక్కువగా వేయద్దు. ఒక 1 టేబుల్ స్పూన్, 2 గుడ్లకు ఒక 1 టేబుల్ స్పూన్ వేసానండి నేను. ఇప్పుడు మనం పెనం పైన కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు మనం ఎగ్ మిక్చర్ కలుపుకున్నాం కదండి, ఇది వేసుకోవాలి. ఇంకా మీరు కావాలంటే చాలా టైప్స్ అంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ కూడా వేసుకోవచ్చు, కానీ నాకు పిల్లలు తినరని చెప్పేసి నేను అది స్కిప్ చేస్తున్నాను. ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి, బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన బ్రెడ్ పెట్టేసుకోవాలి. రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. మనం దీనిలో కొద్దిగా పిండి వేసాం కదా అండి, కొంచెం ఇది కుక్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. అండ్ రెండవది సిమ్లోనే పెట్టి కాల్చుకోవాలి, లేదంటే మాడిపోతుంది. సో మంచి కలర్ రావాలంటే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి దీన్ని. రెండవ వైపు కూడా తిప్పేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిపోయిందండి, ఇంకో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలానే ఇలా 2 సైడ్స్ టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. అలా అయితే మీకు పచ్చివాసనలాగా ఏం రాదు అండ్ బాగుంటుంది టేస్ట్ కూడా. బ్రెడ్ కూడా మంచిగా రోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకొని మీకు పీసెస్గా కావాలంటే పీసెస్గా కూడా చేసుకొని కట్ చేసుకొని తినేసేయడం. ఎంతో టేస్టీగా అండ్ ఫ్లఫీగా మనకు బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిందండి. బాగా టోస్ట్ కూడా అయింది. దీని లోపల చీజ్ కానీ ఇంకా బటర్ ఇంకాస్త కానీ అప్లై చేసుకొని తింటే చాలా టేస్టీగా బాగుంటుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.